తొలి తెలంగాణ ఉద్యమానంతరం ఢిల్లీ పెద్దలు రాష్ట్రం మీద పరిశీలన చేసి రాజీ ఫార్ములాగా తెలంగాణకు చెందినటువంటి పివి నరసింహారావును ముఖ్యమంత్రిగా చేయడము, దాని తదనంతరము దాన్ని జీర్ణించుకోలేనటువంటి ఆంధ్ర నాయకత్వము జయేంద్ర ఉద్యమం చేయడము, తదనంతరము రాజీ ఫార్ములాగా ఆంధ్ర నాయకత్వంకు అనుకూలుడైనటువంటి జలగం వెంగళరావును ముఖ్యమంత్రిగా చేయడము, అదే సందర్భం లోపల దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ రావడము, ఎమర్జెన్సీ లోపల దేశం మొత్తము నిరసన జ్వాలు ఉన్నటువంటి సమయంలో కూడా ఇక్కడ శ్రీమతి ఇందిరాగాంధీ ఏదైతే 1969 నుంచి తీసుకున్నటువంటి సంక్షేమ సంస్కరణలు ఉన్నాయో అవన్నీ కూడా పకడ్బందీగా అమలు కావడం కారణంగా దేశంలో వచ్చినటువంటి వ్యతిరేకత ఈ రాష్ట్రంలో రాకపోవడము, అదేవిధంగా 20 సూత్రాల పథకం పకడ్బందీగా అమలు కారణంగా క్రింది స్థాయి ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు కావడం కారణంగా దేశ మనోభావాలకు విభిన్నంగా ఇక్కడ శ్రీమతి ఇందిరాగాంధీకి అనుకూలంగా వాతావరణం ఉండడం అనేటటువంటిది 71 దశకము ప్రథమ ఆర్ధం లోపల ఉన్నటువంటి విశేషం. కాసు బ్రహ్మానందరెడ్డి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవి రాగానే రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్లంతా కూడా పవర్ఫుల్ ముఠాగా తయారయ్యేటటువంటి పరిస్థితి. అదే సమయంలో శ్రీమతి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి వాతావరణం చూసుకున్న తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి శ్రీమతి ఇందిరాగాంధీకి విధేయత ప్రకటించకుండా తన సొంత ఎజెండాను తీసుకురావడం ద్వారా 78 జనవరి లోపల కాంగ్రెస్ పార్టీ చీలి కాంగ్రెస్ అదేవిధంగా కాంగ్రెస్ ఆర్గా వెలవడం అనేటటువంటిది విశేషం. అప్పుడు వచ్చినటువంటి ఎన్నికల లోపల రాజకీయ సమీకరణలు అన్నీ కూడా సామాజిక సమీకరణలు అన్నీ కూడా మారి రెడ్లంతా కూడా ఏదైతే అవిచ్ఛిన్నంగా అధికారం వెళ్తుండ్రో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ రెడ్డికి ఏర్పడ కారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అనుకూల బీసీలందరూ కూడా ఏకమై రాజారాం, జగన్నాథరావు మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఏకమై ఈ రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీని స్థాపించడం అనేటటువంటిది గమనించలేదుగా అంశం. కాంగ్రెస్ ఏర్పడిన నెక్స్ట్ మంత్లోనే ఎలక్షన్స్ అవుతున్నటువంటి సమయం లోపల కాంగ్రెస్ టికెట్లంతా కూడా రాజారాం నేతృత్వం లోపల పెద్ద ఎత్తున దాదాపు 290 సీట్ల లోపల 171 సీట్ల వరకు బీసీలకు ఇవ్వడం అనేటటువంటిది ఈ రాష్ట్ర చరిత్ర లోపల మొట్టమొదటి శుభాంకం. టి అంజయ్య, వెంకటస్వామి, మాణిక్రావు, బాలాగౌడ్ ప్రత్యేక రాష్ట్రంలో కానీ సమైక్య రాష్ట్రంలో కానీ బీసీలు అత్యధిక మంది శాసనసభ్యులైనటువంటి సంవత్సరం 1978. ఆఖరి నిమిషంలో కూడా రెడ్లు అనేటటువంటి బలహీనత కారణంగా శ్రీమతి ఇందిరాగాంధీ ఒక భయాందోళనతోటి చెన్నారెడ్డిని తిరిగి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి సారథ్యం ఇచ్చినటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల పట ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకత్వం కూడా పట్టపడి కూడా ఆ ఎన్నికల్లో పట రెడ్డి కాంగ్రెస్కు కంటే కూడా ఇక్కడ ఒకేసారి 175 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం అనేటటువంటిది దేశ రాజకీయాలన్నిలో కూడా విభిన్నమైనటువంటి అంశం. సో చరిత్ర లోపల అత్యంత ఎక్కువ మంది బీసీలు ఎన్నుకోబడ్డటువంటి అసెంబ్లీ అదే కావడము ఈ రాష్ట్ర చరిత్ర లోపల ప్రత్యేకత. ముఖ్యమంత్రి కావాల్సినటువంటి రాజారాంను రెడ్డి బలహీనతతోటి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి చేయడం ద్వారా నెక్స్ట్ ఇయర్ లోపలనే పెద్ద ఎత్తున అసంతృప్తి చేరడంతో పాటు దాదాపు 250 మంది అన్ని పార్టీల శాసనసభ్యులు శ్రీ రాజారాం నేతృత్వం లోపల అసమ్మతిగా ఏర్పడడం అనేటటువంటిది, అదే సమయం లోపల రాజారాము ఒక యాక్సిడెంట్ లోపల మరణించడం అనేటటువంటిది ఒక విశేషం.